అన్న నెక్స్ట్ టైం చూపించబోతున్నారు మాకు చికెన్ ఫ్రై మిర్చి ఉల్లిపాయలు సో బేసిక్గా ఇందాకంటే నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మీరు ప్రతి కర్రీకి ప్రాసెస్ సేమ్ ఉంది, ఇంగ్రీడియంట్స్ సేమ్. ఓకే, అది మటన్ కానీ సీ ఫుడ్ కానీ చికెన్ కానీ. ఓకే, సో చికెన్ కూడా సేమ్ వాటిలాగానే ముందే బాయిల్ చేసి పెట్టుకుంటారు, హాఫ్ బాయిల్. ఓకే, మంచిగా నీట్గా కడిగి చేస్తారు. ఓకే, సో చికెన్ వేస్తున్నారు ఆ బాయిల్ అయిన ఉల్లిగడ్డలు అండ్ మిర్చిలో. సో ఇది కూడా నెక్స్ట్ మసాలాస్ ఎప్పుడంటే ఉల్లిగడ్డ కొంచెం బ్రౌనిష్ అయినాక స్టార్ట్ చేస్తారు కదా. మీరు ఇన్ని ఇయర్స్ నుంచి చేసి ఇప్పుడు ఆ మసాలాస్ క్వాంటిటీస్ కూడా అందాజు ఇట్లా తీసి ఇట్లా వేసేస్తారు కదా. గరం మసాలా, కస్తూరి మేతి. అబ్జర్వ్ చేస్తున్నా అసలు కిచెన్ ఒక్క 5-10 మినిట్స్ కూడా ఎవరు రెస్ట్ తీసుకోలేదు, కనీసం ఒక్క పొయ్యి కూడా ఖాళీయలేదు. కానీ అద్భుతం అండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, చాలా సింపుల్ తరీకా, సింపుల్ ప్రాసెసింగ్తో ఇంత టేస్టీ ఫుడ్ అందిస్తున్నారు. ఇది నెక్స్ట్ చికెన్ స్టాక్ కదా. అచ్చా, ఈ చికెన్ అవి ఉడకబెట్టిన వాటర్ అది. మీకు ఈ ఘాటు గీటు అంతా అలవాటు అయిపోయి ఉంటుంది ఇన్ని ఇయర్స్ నుంచి చేసి. అవును.